అమ్మవారికి అట్లా నమస్కారం చేసి బయటకు వచ్చేస్తాడు. కొంచెం దూరం వస్తాడు స్వామి. వచ్చి అమ్మ నన్ను చూస్తుందా, చూడట్లేదు కదా అని చెప్పేసి కిందకి చెప్తాడు. అమ్మని వచ్చేటప్పుడు అమ్మ మరి నేను మీకు అక్కడి నుంచి తీసుకొచ్చాను కదమ్మా అంగుళీకం, మీరు కూడా ఏమన్నా గుర్తుగా ఇవ్వాలి కదా తల్లి అంటే, ఆధ్యాత్మికంగా ఎప్పుడు రుజువులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చూపించేది, రెండు చెప్పేది. అమ్మ రెండు ఇవ్వమంటాడు హనుమంతుడు. వీళ్ళు వనవాసం చేస్తున్నప్పుడు పంచవటిలో ఉంటారు. ఆ పంచవటిలో ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనాంతరం శ్రీరామచంద్రమూర్తి కొంచెం విశ్రాంతి తీసుకుంటారు. ఎలా? సీతామాత ఒడిలో తలకాయ పెట్టుకొని పడుకుంటారు స్వామి. అప్పుడు కాకాసురుడు అనేవాడు రాక్షసుడు, కాకి, వాడు వచ్చి స్వామికి నిద్రాభంగం చేయాలని చెప్పేసి భుజాన్ని పొడుస్తూ ఉంటాడు. ఇట్లా తల్లి కదిలితే స్వామికి నిద్రాభంగం జరిగిపోతుంది. అందుకని సీతామాత భరిస్తూ ఉంటుంది. పొడిచి 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 ఒక రంధ్రం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఒక నిద్ర కొట్టి వచ్చి మొహాన్ని మీద పడిపోతుంది. ఎదురుగుండా చూడగానే వాడు కాకాసుడు ఉంటాడు. అప్పుడు ఒక వాళ్ళ దర్భచాపులనే వాడతారు వనవాసంలో ఉన్నప్పుడు. దర్భచాపు నుంచి ఒక దర్భం తీసి వాడి మీదకి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. వాడు చతుర్దశ గుణాలు తిరుగుతాడు, అన్ని లోకాలు వెళ్తాడు. మామూలుగా అంటే మామూలుగా అంటారు. చివరికి బ్రహ్మాస్త్రం కాబట్టి బ్రహ్మలోకి వస్తాడు. అప్పుడు చెప్తాడు బ్రహ్మ, అస్త్రం నాదైనా కానీ ఇది ప్రయోగించింది శ్రీరామచంద్రుడు, శరణాగత వత్సలుడు. నువ్వు గనక వెళ్ళి నువ్వు శరణు అన్నావంటే తప్పకుండా నేను కాపాడతాడు. అక్కడికి వెళ్ళాను కానీ మళ్ళీ వాడు చిగుదాడించుకుంటూ వచ్చి స్వామి పాదాల మీద పడిపోతాడు. స్వామి నన్ను క్షమించండి స్వామి, నేను తప్పు చేశాను, ఇంక ఇట్లాంటి తప్పులు నేను ఎప్పుడు చేయను, నా అస్త్రం నన్ను వెంబడిస్తూనే ఉన్నాను. కానీ ఇది బ్రహ్మాస్త్రం, ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దీనికి ఉపసంహరించడం ఉంటుండదు. నువ్వే చెప్పు, నీ శరీరంలో దేన్ని త్యాగం చేసుకుంటావో చెప్పాను. కానీ వాడు ఎడమ కంటిని కోరుకుంటాడు. ఈ బ్రహ్మాస్త్రం వచ్చేసి ఎడమ కంటిలోకి వెళ్ళిపోతుంది. ఇది కాకాసుడు వృత్తాంతం. ఇప్పుడు లక్ష్మణుడు కూడా లేడు, లక్ష్మణుడు కూడా తెలియదు, ఇది నాకు స్వామికి తెలుసు. ఈ విషయం తీసుకెళ్ళి స్వామితో చెప్పు. అలాగే హనుమ, మేము గోదావరి స్నానమాచరించి వస్తుంటాము. కొద్దిగా దూరంగా వెళ్ళగానే స్వామి నా ముఖం ఒక్క చూస్తారు. నా ముఖాన కొద్దిగా బొట్టు కొద్దిగా చెదురుతుంది. అక్కడ చూడంగానే ఎర్రని రాయి ఉంటుంది, అది కుంకుమ రాయి. నాకు కూడా తెలియదు. స్వామి నాకు తీసుకుని దాన్ని తిలకధారణ చేశారు. ఇది కూడా లక్ష్మణుడు లేదు, ఇది నాకు స్వామి నచ్చే జరిగింది. ఇది తీసుకెళ్ళి స్వామితో చెప్పు. నువ్వు ఇవ్వాల్సింది చూడమని తలలో పెట్టుకుంటారు. చూడమని ఉంటారు. స్వామి చేసి ప్రదక్షిణ చేసేసి ముందుకు వెళ్ళిపోతాడు స్వామి. అక్కడ దాకా వెళ్ళి అమ్మ చూస్తుంది కదా, చూస్తుందా చూడట్లేదు కదా, కనపట్టలేదు అని చెప్పి చిన్నవాడు అయిపోయి దిగుతాడు. అసలు నేను ఎందుకు వచ్చాను? అమ్మవారిని చూద్దామని వచ్చాను. చూసిపోతే ఏమి దిగుతా, చూసి రమ్మన్నారు స్వామి. దానికి నేను అంత దూరం నుంచి 100 సాగరాన్ని దాటుకుంటా ఎవడన్నా పంపిస్తే వాడు చూసి వస్తాడు కదా. అది కాదు, గురువు చెప్పిన దాన్ని తగ్గించి చేయకూడదు, పాడు చేయకూడదు. అధికంగా చేస్తేనే దూత, వాడినే దూత అంటారు. గురువు చెప్పిన దాన్ని ఏదైనా కానీ తగ్గించి చేయకూడదు, దాన్ని పాడు చేయకూడదు. ఎక్స్ట్రా చేస్తేనే వాడి దూత. అప్పుడు అక్కడ బ్రహ్మాండంగా సరోవరాలు ఉంటాయి. సరోవరాలు ఇట్లా నీళ్ళు ఎట్లా పారుతుంటాయి సరోవరాలు. ఆ గట్లను ఒక్కటే కొడతాడు స్వామి. ఒక్కటి కొట్టడం అంతే, మొత్తం ధ్వంసం. ఆ గట్లన్నీ బద్దలైపోతాయి. అవన్నీ నీళ్ళు మొత్తం కాలనీలో పారిపోతుంటాయి నీళ్ళన్నీ. అక్కడ కూడా నీళ్ళు కూడా ఎంత బ్రహ్మాండంగా కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి, ఎంత బాగుంటాయి. తర్వాత సరోవర మండపాలు ఉంటాయి. ఆ సరోవర మండపాలు కూడా వాటిని కూడా ఛిద్రం చేసేస్తాడు స్వామి. లోపల ఉన్న వనాన్ని మొత్తం ఒక్క పువ్వు లేదు, ఒక పండు లేదు, మొత్తం అంతా ఛిద్రమైపోతుంది. తర్వాత అక్కడక్కడ బంగారు ఏనుగులు పెట్టాడు రావణాసుడు. ఎక్కడి నుంచి మొత్తం అన్ని లోకాల నుంచి పట్టుకొచ్చాడు. బంగారులో ఆ ఏనుగులు కొట్టగానే మొత్తం ముద్ద అయిపోతాయి, పసుపు ముద్దలా. అక్కడ లోపల
మృగాలు వైకంతులే పారిపోతాయి, లోపల ఉంటాయి జింకలు అవి ఇవి అవన్నీ పారిపోతాయి. 60,000 మంది ఉంటారు లోపల, ఓన్లీ అశోకవనంలోనే 60,000 రాక్షసస్. ఒక్కడి నుంచి శేషం, ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఒక్కడి నుంచి మొత్తం అందరినీ వస్తూ ఉంటారు. అదే టోకన్ ఇచ్చినట్టు కొడతాడు, వాడు పడిపోవడం అంతే, మళ్ళీ లేచేది లేదు. కొట్టడం వాడు చావడం అంతే. 60,000 మందిని ఒక్కడి నుంచి మొత్తం తప్పేస్తాడు. అంత చిత్రం అయిపోతుంది. ఇక్కడ హనుమంతుడు వదిలిన మాత్రం ఒక్కడే. వాడు లోపలికి పరిగెత్తి లోపల ఉంటాడు రావణాసుడు. అయ్యా ఎరా, ఆయన ఎవరో వచ్చున్నారు స్వామి, ఎవరు రావడం, ఆయన వానరు రావటం, ఆయన పేరు, ఇట్లా జరిగింది మొత్తం ఇవ్వని ఏదైతే డిస్మాంట్లింగ్ అయిపోయినాయో అవన్నీ ఐటమ్స్ అన్నీ మొత్తం విశ్వాసం చదువుతూ ఉంటాడు. ఒక్కదాన్ని పట్టించుకోడు, అసలు పట్టించుకోడు. హనుమంతుడు వదిలిన మాత్రం ఒక్కళ్ళే. ఒక ఆడ రాక్షసి తుప్పల నుంచి తప్పించుకుంటాడు, చూడలేదని, లేకపోతే అదని కూడా పంపించేవాడు. తప్పించుకొని వాడి చెప్తూనే ఉంటాడు. లోపల రావణాసుడితో వచ్చేసి ఆయన పోయినవన్నీ అవి ఇరిగిపోయినాయి, ఇవి పగిలిపోయినాయి, మొత్తం లిస్ట్ చదువుతుంటే అసలు ఒక్క చెవును కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నిమిషంలో తెచ్చిపెట్టుకుంటాడు అవన్నీ, క్షణమే. ఆడ రాక్షసి వచ్చి వాడెవడో ఉదయాన్నే సీతామాతతో మాట్లాడుతుంటే నేను చూశాను, తర్వాత ఎగిరిపోయాడు అని కుర్చుడైపోతాడు రావణాసుడి యొక్క జీవితంలో మొట్టమొదటి టైం ఎడమ కంట్లోంచి ఒక నీటి బొట్టు నేల రాలుతుంటాం. ఫస్ట్ టైం వాడు ఏడవడం. తర్వాత అక్షయ కుమారుడు చనిపోయిన తర్వాత యుద్ధకాండలను చూస్తాం, మన సుందరకాండలో ఉన్నాం. ఫస్ట్ టైం ఎడమ కంట్లోంచి నీటి బొట్టు నేల రాలుతుంటాం. వీడేవాడురా, నేను ఎన్ని రకాలుగా చెప్తున్నాను, నన్ను తృణప్రాయం చెప్పేసి ఒక గడ్డి పూజ నా ముందు పడేసి తృణప్రాయం ఉంటుంది, వీడితో మాట్లాడుతున్నా అని చెప్పేసి 80,000 మందిని పంపిస్తాడు. 80,000 రాక్షసస్. బాగుంటుంది. యుద్ధంకి వెళ్దాం మనం. యుద్ధం తర్వాత ఒక ½ అన్ అవర్లో మనం స్వామికి దేదీప్యమైన మంగళహారతిద్దాం. ఈరోజు ప్రారంభించడమే లేట్ అయిపోయింది, అందుకని కొంచెం లేట్ అయింది అనేది భావించవద్దు. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఎంతను గలదు, కల్పించుకొని కలహము పెంచద, అసుర వీరుల పరిశీలించద, రాక్షస బలముల శక్తి గ్రహించద, సుగ్రీవాదులకు విన్నవించద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడనరించి జలాశయముల గట్టులు త్రుంచి ఫలవృక్షములను నేలను కూల్చి ఉద్యానవనము రూపును మాపి ప్రాకారములను బద్దలు చేసి ద్వారబంధములు ధ్వంసము చేసెను. సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చల్లా చెదరై దీనాలవముల ఎగిరిపోవగా, సీతయున్న శిశుపాదరు మనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి.
వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలి ఉన్న రాక్షస వనితను రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై వల్కే వానరుని బట్టి దండింపుడని 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరులు ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. చెంబుమాలిని తగిన బలముగని ఆ వానరుని దండింపొమ్మనెను. చెంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. చెంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులుగా కూచో ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగని ఆ వానరుని దండింపద పొమ్మని మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రి సుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూసినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగని ఆ వానరుని దండింపొమ్మనెను. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పర్యవేక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు తిడుగా నిలువగా రావణుండు బల్కి కుమారునిగని ఆ వానరుని దండింపొమ్మనెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. 60,000 మంది రాక్షసులు అయిపోయిన తర్వాత మళ్ళీ 80,000 పంపిస్తాడు. వాళ్ళు కూడా అంతమంది ఇస్తాడు. తర్వాత మంత్రి కుమారులు వెళ్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. జంబుమాలి సర్వ సైన్యాధ్యక్షుడు, చీఫ్ కమాండర్, మంత్రి ప్రహస్తుడు కొడుకు. ఎందుకంటే రావణాసుడి దగ్గర ఎంప్లాయ్మెంట్ రావాలంటే మల్టీ స్కిల్స్ ఉంటేనే తీసుకుంటాడు. రిజర్వేషన్స్, రికమెండేషన్స్ పనికిరావు రావణాసుడి దగ్గర. బ్రహ్మాండమైన యుద్ధం చేస్తాడు జంబుమాలి. విలువిద్యుల మహానేర్పరి. వాడిని కూడా పంపించేస్తాడు. ఇంకా వేరే గజేంద్రం లేక రావణాసుడి చిన్న కుమారుడు అక్షకుమారుడు అంత వస్తుంది. ఇదే చెప్తున్నా. ఈ ఘట్టం అంటే శనేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన ఘట్టం ఇది. ఇక్కడి నుంచి హనుమంతుడు రావణాసుడిని కలుసుకునేదాకా ఒక 2-3 నిమిషాలు ఉంటుంది. అక్షకుమారుడు 4.5 అడుగులే ఉంటాడు. తెల్లగా ఉంటాడు, పాలు గారిపోతుంటాడు, చాలా బాగుంటాడు అక్షకుమారుడు. ఆడు కూడా విలువిద్యలో మహానేర్పరి,
సామాన్యులు కాదు రావణాసురుడు ఈ పిల్లలు అంటే కొడుకులు అంటే. ఆయన సామాన్యులు కాదు, పిల్లలు అంతకంటే సామాన్యులు కాదు. అప్పుడు రావణాసురుడు చెప్తాడు, నాయన అక్షకుమార, ఆ వానరులు సామాన్యులు అనుకుంటున్నామేమో నువ్వు. నాకు సామాన్యుడిగా కనిపించలేదు. ఇంతమంది వెళ్ళిపోయారు, 60,000 మంది వెళ్ళిపోయారు, 80,000 మంది నీ సోదరులు వెళ్ళిపోయారు. నాయన జంబుమాలి వెళ్ళిపోయాడు. చాలా సావధానంగా సాగించాలి యుద్ధం అంటే. ఎందుకు నాన్నగారు, ఎన్ని లోకాల్లో మీకు సహాయపడ్డాను. ఏదో వాస్తవమే, ఎన్ని లోకాల్లో ఎంతమంది తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేశాను. ఇప్పుడు కూడా వానరాన్ని 2 నిమిషాలు తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు అనుకుంటున్నా అంత సామాన్యుడిగా కనిపించట్లేదు. చాలా సావధానంగా సాగించాలి యుద్ధం అనగానే వెళ్తాడు జంబుమాలి. ఎంతమందిని అయితే వధించాడో అంతకు భిన్నంగా అతి భయంకరంగా చంపేస్తాడు అక్షకుమారుని హనుమంతుడు. మామూలుగా కాదు, అతి భయంకరంగా అగ్రాతంగా చంపేస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి హనుమంతుడు రావణాసురుడు కలుసుకునేదాకా 48వ సరిగ్గా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇది శనేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన సరిగ్గు. కాబట్టి చక్కగా అందరూ ఏకాగ్రత అన్నీ ఆయన మీద పెట్టండి. నేను ఇక్కడ ఏం చదువుతానో పుస్తకాలు కూడా అదే ఉంటుంది కదా, పుస్తకాలు పక్కన పెట్టేసండి. అక్షకుమారుడు నవయవనుడు, వేగవంతుడు, తేజవంతుడు, దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు, కాలాగ్ని ఓలే ప్రజ్వరిల్లెడు, రణధీరుడు, మహావీరుడు, అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఊరమును, అక్షకుమారుడు బలముగా నాటను, రక్తము చిందగా గాయపరచను, ఉదయ భాస్కర సమాన తేజమున, మారుతి ఎగసే గగన మార్గమున, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు, అక్షకుమారుని మారుతి దయకొని, బాలుని చంపగా చేతులు రావని వేచి చూసెను నిగ్రహించుకొని, అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను, ఇరువురి నడుమ భీకరమైన పోరు చల్లరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని, రఘులకమునుపే ఆర్పుట మేలని, సింహనాదమును మారుతి చేసెను, అరచేత చరచి హయముల చంపెను, రథమును బట్టి విరిచివేసెను, అక్షుని త్రుంచి విసరివేసెను, అగ్ని ముండెము అతి ఘోరముగా నేలపై పడెను రక్తపు ముద్దగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను, మెల్లగా తేరి క్రోధము మోని తన కుమారుని ఇంద్రజిత్తుగని, ఆ వానరుడు సమాన్యుడు గాడని వాణిని వేగ బంధించి తెమ్మని, రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము చేయగా, ఈ వానరుడు సమాన్యుడు గాడని మహిమో